రాధాకృష్ణుల జంట గురించి వినని వాళ్ళు లేరు. గోపాలుడికి ఎంతమంది గోపికలున్నా ఆయన గుండెలో రాధ ఒక్కటే. కృష్ణుడి పేరు చెప్పగానే రాధ గుర్తొస్తుంది, రాధ పేరు చెప్పగానే కృష్ణుడు గుర్తొస్తాడు. పెళ్లి చేసుకోకపోయినా వీరి ప్రేమ శాశ్వతం. అయితే రాధ ఎవరు, వారు ఎందుకు విడిపోయారు, ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఒకసారి విష్ణుమూర్తి లక్ష్మీదేవిని మరో జన్మలో తనకన్నా ముందే పుట్టమని అడిగాడట. కాని పెద్దదానిగా పుడితే విష్ణువుని పెళ్లి చేసుకునే వీలుండదని ఆమె నిరాకరించిందంట. విష్ణుమూర్తి చాలా బతిమాలగా ముందే పుట్టిన నిన్ను చూసే వరకు కళ్ళు తెరవనని షరతుతో ఆమె రాధగా భూమి మీదకు వచ్చిందట. అందుకే అంత ప్రేమ. రాధ కృష్ణుడి కన్నా 5 సంవత్సరాల ముందే పుట్టిందని చెబుతారు. కానీ కృష్ణుడు పుట్టే వరకు ఆమె కళ్ళు తెరవలేదట. మొదట చూసిన రూపం మాధవుడిదే. ఆ క్షణంలోనే ఆయనపై అచంచలమైన ప్రేమ కలిగింది. ఆ ప్రేమకు కృష్ణుడు దాసోహమయ్యాడు. బృందావనం వీరిద్దరి ఆటలతో పాటలతో నవ్వులతో నిండిపోయేది. ఒక రోజు కంసుడి అఘాయిత్యాల గురించి తెలిసిన కృష్ణుడు మధురకు బయలుదేరాడు. అప్పుడే రాధాకృష్ణుల భౌతిక బంధం విడిపోయింది. కానీ రాధ మనసు ఎప్పటికీ కృష్ణుడి దగ్గరే ఉంది. కృష్ణుడు కూడా రాధను మరిచిన క్షణం లేదు. కృష్ణుని వేణుగానం రాధను పరవశింపచేసేది. వేణుస్వరం వారి ఆత్మలను ఒక్కటిగా కట్టేసిన మాయ. కాని ఒక రోజు రాధ ఆరోగ్యం విషమించింది. చివరి క్షణాల్లో కృష్ణుని బడిలో తలవంచి ఒకసారి వేణు వాయించు అని కోరింది. కృష్ణుడు ఆ స్వరాన్ని పలుకుతుండగా రాధ ఆ మాధుర్యంలో లీనమై కృష్ణునిలో కలిసిపోయింది. ఆ క్షణంలో కృష్ణుడు అర్థం చేసుకున్నాడు, ఇక తనకు వేణు అవసరం లేదని. అదే విరిచి విసిరేశాడు. రాధాకృష్ణుల ప్రేమ భౌతికాన్ని మించి ఆత్మల సమ్మేళనంగా మారింది. ప్రేమకు మారుపేరుగా నిలిచింది. ఇందుకే రాధ అంటే కృష్ణుడు, కృష్ణుడు అంటే రాధ అనేది యుగ యుగాల సత్యం.